ఓం శాంతి. ఈరోజు 30/5/2021 డివైస్ డేట్ 10/1/88 10/1/88। मनन करने की विधि तथा मनन शक्ति को बढ़ाने की युक्तियां। మననము చేసే విధి మరియు మనన శక్తిని పెంచుకునే యుక్తులు. మననము చేసే విధి మరియు మనన శక్తిని పెంచుకునే యుక్తులు। आज रत्नाकर बाप अपने अमूल्य रत्नों से मिलने आए हैं कि हर एक श्रेष्ठ आत्मा ने कितने ज्ञान रत्न जमा किए अर्थात जीवन में धारण किए हैं। ఈ రోజు రత్నాల సాగరుడు బాబా తన అమూల్య రత్నాలైన పిల్లలతో కలవటానికి వచ్చారు। ప్రతి ఒక్క శ్రేష్ఠ ఆత్మ ఎంతవరకు జ్ఞాన రత్నాలు జమ చేసుకున్నారు అంటే జీవితంలో ధారణ చేసుకున్నారు అని చూడటానికి వచ్చారు బాబా। एक एक ज्ञान रत्न पद्मों से भी ज्यादा मूल्यवान है। तो सोचो आदि से अब तक कितने ज्ञान रत्न मिले हैं। ఒక్కొక్క జ్ఞాన రత్నము పద్మాల కంటే కూడా ఎక్కువ విలువైనది। అలాంటి రత్నాలు ఆది నుండి ఇప్పటి వరకు ఎన్ని జ్ఞాన రత్నాలు లభించే బాబా నుండి ఆలోచించండి। रत्नाकर बाप ने हर एक बच्चे की बुद्धि रूपी झोली में आने का अनेक रत्न भर दिए हैं। రత్నాల ఘని రత్నాల సాగరుడైన బాబా ప్రతి పిల్లల యొక్క బుద్ధి అనే జోలిలో అనేక రత్నాలు నింపేశారు। सभी बच्चों को एक साथ एक जितनी ही ज्ञान रत्न दिए है। పిల్లలందరికీ ఒకే సమయంలో ఒకేలాంటి జ్ఞాన రత్నాలు ఇచ్చారు బాబా। लेकिन ये ज्ञान रत्न जितना स्वप्रति व अन्य आत्माओं के प्रति कार्य में लगाते उतना ये रत्न बढ़ते जाते हैं। కానీ ఈ జ్ఞాన రత్నాలు బాబా అయితే ఇచ్చేశారు, కానీ పిల్లలు ఎంత స్వయం పట్ల ఇతర ఆత్మల పట్ల కార్యాలు ఉపయోగిస్తూ ఉంటారో అంత ఈ రత్నాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా। बाप दादा देख रहे हैं, बाप ने तो सबको सम्मान दिए लेकिन कोई बच्चों ने रत्नों को बढ़ाया और कोई ने रत्नों को बढ़ाया नहीं। बाप दादा చూస్తున్నారు, బాబా అయితే అందరికీ సమానముగానే ఇచ్చారు రత్నాలు, కానీ కొంతమంది పిల్లలు ఈ రత్నాలను ఉపయోగించి పెంచుకున్నారు, కొంతమంది పెంచుకోలేదు। कोई भरपूर है, कोई अखोट मालामाल है, कोई समय प्रमाण कार्य में लगा रहे हैं, कोई सदा कार्य में लगाकर एक का पद्मा गुना बढ़ा रहे। कोई जितना कार्य में लगाना चाहिए उतना लगा नहीं सकते, इसलिए रत्नों की वैल्यू को जितना समझना चाहिए उतना समझ नहीं रहे हैं। కొంతమంది పిల్లలు నిండుగా ఉన్నారు, కొంతమంది దగ్గర తరగని సంపద అనే రూపంలో ఉంది, కొంతమంది సమయానికి కార్యంలో ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది సదా కార్యంలో ఉపయోగించి ఒకటికి 10 రెట్లుగా పెంచుకుంటున్నారు ఈ ఖజానాను। కొంతమంది ఎంతగా కార్యంలో ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో అంత ఉపయోగించలేకపోతున్నారు। అందువలన రత్నాల యొక్క విలువ ఎంతైతే అర్థం కావాలో అంత అర్థం కావటం లేదు పిల్లలకు అని చెప్తున్నారు బాబా। అర్థమైందా? రత్నాలైతే అందరికీ సమానముగా ఇచ్చేస్తున్నారు బాబా, కానీ ఎంతైతే అర్థం కావాలో అంత అర్థం కావట్లేదు దీని విలువ। जितना मिला है वो बुद्धि में धारण तो किया, लेकिन कार्य में लाने से जो सुख खुशी शक्ति शांति और निर्विघ्न स्थिति की प्राप्ति की अनुभूति होनी चाहिए वो नहीं कर पाते हैं। ఎంతైతే లభించిందో రత్నాలు అంత బుద్ధిలో ధారణ చేశారు, కానీ ఎంతైతే రత్నాలు లభించాయో అది బుద్ధిలో ధారణ చేశారు, కానీ కార్యంలో ఉపయోగించడం వల్ల ఏదైతే సుఖము ఆనందము శక్తి శాంతి మరియు నిర్విఘ్న స్థితి యొక్క ప్రాప్తి అనుభూతి కావాలో అది
చేసుకోలేకపోతున్నారు. ఉపయోగించటం వలన దొరికే ప్రాప్తులు సుఖము, ఖుషి, శక్తి, శాంతి, నిర్విఘ్న స్థితి అది అనుభవం చేయలేకపోతున్నారు. इसका कारण మనన శక్తికి కమ్మి. దీనికి కారణము మనన శక్తి యొక్క లోపం. ఎందుకంటే क्योंकि మనన్ करना आता जीवन में సమాన ధారణ करना. ఎందుకంటే మననం చేయడము అంటేనే జీవితంలో ఇముడ్చుకోవటము, ధారణ చేయడము. మనన్ నా करना आता सिर्फ బుద్ధి तक धारण करना. మననము చేయకపోవడము అంటే కేవలం బుద్ధి వరకే धारण చేయటము అనేది జరుగుతుంది అన్నారు బాబా. वो जीवन के हर कार्य में हर कर्म में लगाते, चाहे अपने प्रति चाहे अन्य आत्माओं के प्रति, और दूसरे सिर्फ बुद्धि में याद रखते अर्थात धारण करते हैं. కాబట్టి జీవితంలో ప్రతి కార్యంలో ప్రతి కర్మలో ఉపయోగిస్తున్నారు. స్వయం పట్ల కానివ్వండి, ఇతర ఆత్మల పట్ల కానివ్వండి. ఒక రకం పిల్లలు అలా ఉంటున్నారు. ఇంకొక రకం ఏంటి, బుద్ధిలో గుర్తుంచుకుంటున్నారు పాయింట్స్ ని. ఒక రకమైన వారు మననం చేస్తున్నారు. మనन करना मना लगाते हैं कार्य में अपने प्रति चाहे अन्य आत्मा प्रति. రెండో వారు ఏంటి, మననం చేయట్లేదు, కేవలం బుద్ధిలో గుర్తుంచుకుంటున్నారంటే ధారణ చేస్తున్నారు, బుద్ధిలో ధారణ చేస్తున్నారు. जैसे कोई भी स्थूल खजाने सिर्फ तिजोरी में व लॉकर में रखा लो और समय प्रमाण व सदा काम में लगाओ तो वो खुशी की प्राप्ति नहीं होती है. जैसे कोई भी स्थूल खजाने को सिर्फ तिजोरी में व लॉकर में रख लो और समय प्रमाण व सदा काम में नहीं लगाओ तो वो खुशी की प्राप्ति नहीं होती. सिर्फ दिल का दिलासा रहता है कि हमारे पास है, ना बढ़ेगा ना अनुभूति होगी. ఏ విధంగా స్థూలమైన ఖజానాలు కూడా కేవలము తిజోరీలో లాకర్లో పెట్టుకుని ఉంచుకున్నారు. కానీ సమయానికి సదా ఉపయోగించుకోవటం లేదు, వాటిని ఉపయోగంలో ఉంచటం లేదు. అంటే ఆ వస్తువులు, ఆ ఖజానా, వాటి యొక్క ఖుషి ప్రాప్తించదు. కేవలం మనసుకి ఒక దిలాస ఉంటుంది, ఈ వస్తువులు, ఈ ఖజానా మా దగ్గర ఉంది అన్నంత వరకు సంతోషం ఉంటుంది, కానీ ఉపయోగించే ఆనందాన్ని వాళ్ళు పొందరు. కేవలం బీరువాలో దాచుకుంటే అది పెరగదు, అది దాని ఆనందము అనుభూతి కాదు. ऐसे ज्ञान रत्न अगर सिर्फ बुद्धि में धारण किया, याद रखा, मुख से वर्णन किया, पॉइंट बहुत अच्छी, तो थोड़े समय के लिए अच्छी पॉइंट अच्छा नशा रहते, लेकिन जीवन में हर कर्म में उन ज्ञान रत्नों को लाना है, क्योंकि ज्ञान रत्न भी है, ज्ञान रोशनी भी है, ज्ञान शक्ति भी है. इसलिए अगर इसी विधि से कर्म में नहीं लाया तो बढ़ता नहीं है, वह अनुभूति नहीं होती है. బాబా చెప్తున్నారు, ఎలాగైతే స్థూలమైన ఖజానాలు ఉపయోగించకుండా దాచిపెట్టేస్తే ఎలా ఉంటుందో, అలా జ్ఞానరత్నాలు కూడా కేవలం బుద్ధిలోనే ధారణ చేసాము అంటే బుద్ధిలో గుర్తుంచుకున్నాము, నోటితో వర్ణన చేసే వరకు మా దగ్గర గుర్తుంటుంది. పాయింట్స్ చాలా మంచి పాయింట్స్ వర్ణిస్తూ ఉంటాము. కొద్ది సమయం కోసం మంచి పాయింట్స్ ఇక మంచి నశ కూడా ఎక్కుతుంది మనకి వర్ణించినంతసేపు, లేకపోతే బుద్ధిలో తీసుకుంటున్నంతసేపు. కానీ తర్వాత అది జీవితంలోని ప్రతి కర్మలోని జ్ఞానరత్నాలను తీసుకొని రావటము, ఉపయోగించటము. ఎందుకంటే జ్ఞానము రత్నాలు కూడా, జ్ఞానము ప్రకాశము కూడా, జ్ఞానము శక్తి కూడా. అందువలన ఒకవేళ ఈ విధి ద్వారా కర్మలలో ఉపయోగించకపోతే, బుద్ధిలో గుర్తుంచుకున్న జ్ఞానము, నోటి ద్వారా వర్ణన చేసినటువంటి జ్ఞానము అదే విధితో కర్మలలో ఉపయోగించకపోతే అది పెరగదు, అనుభూతిలోకి రాదు. ज्ञान पढ़ाई भी है, ज्ञान लड़ाई की श्रेष्ठ शस्त्र भी है.
జ్ఞానము రత్నాలు కూడా, ప్రకాశము కూడా, జ్ఞానము శక్తి కూడా, జ్ఞానము చదువు కూడా, జ్ఞానము యుద్ధ శస్త్రము కూడా, యుద్ధంలో వాడే ఒక శ్రేష్ట శస్త్రము కూడా ఇది. ఏ హే జ్ఞాన్ కా మూల్య, ఇది జ్ఞానం యొక్క విలువ. मूल्य को जानना अर्थात कार्य में लगाना, और जितना जितना कार्य में लगाते उतना శక్తి का अनुभव करते जाते. విలువను తెలుసుకోవటం జ్ఞానరత్నాలది అంటే కార్యంలో ఉపయోగించటం. ఎంతెంత కార్యంలో ఉపయోగిస్తాం అంత శక్తి యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. जैसे शस्त्र के समय प्रमाण यूज नहीं करो तो वो शस्त्र बेकार हो जाता है, अर्थात उसकी जो वैल्यू है वो उतरती नहीं वो उतनी नहीं रहती है. ఏ విధంగా శస్త్రాలను సమయానికి ఉపయోగించకపోతే ఆ శస్త్రాలు వృధాగా ఉంటాయి. అంటే వాటి విలువ ఎంతైతే ఉండాలో అంత విలువ ఉన్నట్టు కాదు. వాటిని ఉపయోగించకుండా పక్కన పెట్టేస్తే శస్త్రాలు అంటే వాటి విలువ పెరగలేనట్టు. ज्ञान भी शस्त्र है, अगर मायाजीत बनने के समय शस्त्र को कार्य में नहीं लगाए तो जो वैल्यू है उसको कम कर दिया, क्योंकि लाभ नहीं लिया. అలాగే జ్ఞానము కూడా ఒక శస్త్రము. ఒకవేళ మాయాజీతులుగా తయారు కావాల్సిన సమయంలో, అంటే మాయతో యుద్ధం చేసే ఈ సమయంలో ఈ జ్ఞానం అనే శస్త్రాలను కార్యంలో ఉపయోగించకపోతే వాటి వాల్యూ, ఈ జ్ఞానరత్నాల యొక్క విలువ తక్కువ చేసేసుకున్నట్టు మనం. ఎందుకంటే దాని లాభాన్ని తీసుకోలేదు కదా ఉపయోగించి. లాభ లేనా అర్థాత్ వాల్యూ రత్న, లాభాన్ని తీసుకోవటం అంటే దాని వాల్యూ ఉంచుకోవటము, ఉపయోగించి లాభాన్ని పొందడం అంటే ఈ జ్ఞానరత్నాల విలువ ఉంచుకోవటం. జ్ఞాन रत्न सबके पास है क्योंकि अधिकार ये लेकिन भरपूर रहने में नंबर बार हो. జ్ఞానరత్నాలు అందరి దగ్గర ఉంటున్నాయి, ఎందుకంటే అధికారి మీరు జ్ఞానరత్నాల పైన, కానీ నిండుగా ఉండడంలో నంబర్ వార్ అయిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. मूल कारण सुनाया मनन शक्ति की కమీ है. ముఖ్య కారణం ఏంటంటే వినిపించారు కదా బాబా, మనన శక్తి తక్కువ. ముఖ్య కారణం సునాయా మనన శక్తికి కమి. మనన శక్తి తక్కువ ఉండడం వల్లనే ఇన్ని రత్నాలు బాబా ఇస్తున్న స్వయంలో నిండుగా అనుభవం చేయటం లేదు. ఒక్కొక్కటి చాలా పద్మాల లక్షల విలువైన ఆ విలువ తక్కువ చేసేసుకుంటున్నారు పిల్లలు ఉపయోగించని కారణంగా. मनन शक्ति बाप के खजाने को अपना खजाना अनुभव कराने का आधार है. మనన శక్తి ఎటువంటిది అంటే బాబా ఖజానా అని దూరంగా పెట్టుకోం దాన్ని. బాబా ఖజానా అంటే నా ఖజానా, నా జీవితంలో ఇమిడిపోయింది అని అనుభవం చేయించటానికి ఆధారం అవుతుంది మనన శక్తి. మన సొంతం చేసుకోవటానికి బాబా ఖజానాను మనన శక్తి ఆధారం అవుతుంది. जैसे स्थूल भोजन हजम होने से खून बन जाता है, क्योंकि भोजन अलग है, उसको जब हजम कर लेती हो तो वो खून के रूप में अपना बन जाता है. ఈ విధంగా స్థూలంగా భోజనం కూడా జీర్ణం చేసుకున్న తర్వాత అది రక్తంగా అయిపోతుంది. ఎందుకంటే భోజనం వేరు, దానిని జీర్ణం చేసుకుంటే అది రక్తం రూపంగా తయారైపోతుంది. ऐसे मनन शक्ति से बाप का खजाना सो मेरा खजाना, ये अपना अधिकार अपना खजाना అనుభవం అవుతాయి. అదే మాదిరిగా మనన శక్తిని ఉపయోగించటం వలన బాబా ఖజానా సో నా ఖజానా అని దానిపైన అధికారము, నాది అనే అధికారము, నా ఖజానా అనే అనుభవం అవుతుంది. అంతవరకు నాదిగా కానంత వరకు ఏంటి బాబా చెప్పారు, బాబాది అన్నట్లనే ఉంటుంది ఆ ఖజానా. बाप दादा पहले भी सुनाते रहे, अपनी घोट तो नशा चढ़े, अर्थात बाप के खजाने को मनन शक्ति से कार्य में लगाकर प्राप्तियों की అనుభూతి కరో తో నష చడే. బాప్ దాదా ముందు నుండి కూడా చెప్తున్నారు ఏంటంటే మీలో మీరు
నూరి పోసుకుంటే నష ఎక్కుతుంది అని అంటారే, ఆ విధంగా ఏంటంటే మనన శక్తిని కార్యంలో ఉపయోగించి బాబా ఖజానాలను మననం చేసి కార్యంలో ఉపయోగించి ప్రాప్తుల యొక్క అనుభూతి చేసినట్లయితే, నూరు పోయడం అంటే మననం చేయడం, నూరుకోవడం అంటే బాబా ఖజానా ఇచ్చేసారు, దానిని నూరడం అంటే మననం చేయడం. మనన శక్తితో ఏం చేయాలి? ఆ ప్రాప్తుల్ని అనుభూతి చెయ్యాలి స్వయంలో. పరిస్థితి వచ్చింది, అప్పుడు నేను ఆ జ్ఞాన పాయింట్ను ఉపయోగించాను, దాని ద్వారా నాకు ప్రాప్తి కనిపించింది, అనుభూతి చేస్తే నష ఎక్కుతుంది అని చెప్తున్నారు బాబా. सुनने के समय नशा रहता है लेकिन सदा क्यों नहीं रहता. వినేటప్పుడు నష ఎక్కుతుంది, కానీ అది సదా ఎందుకు ఉండడం లేదు? इसका कारण है कि सदा मनन शक्ति से अपना नहीं बनाया. సదా ఆ నష ఉండకపోవటానికి కారణం ఏంటంటే మనన శక్తితో తమ సొంతం చేసుకోవటం లేదు ज्ञानाన్ని. मनन शक्ति अर्थात सागर के तले में जाकर अंतर्मुखी बन हर ज्ञान रतन की गुह्यता में जाना. मनन శక్తి అంటే సాగరం యొక్క లోతులోకి వెళ్ళి అంతర్ముఖిగా తయారై ప్రతి జ్ఞాన రత్నం యొక్క గోహ్యతలోకి వెళ్ళటము. మనన శక్తి అంటే సాగరం యొక్క లోతులోకి వెళ్తూ అంతర్ముఖిగా తయారై ప్రతి జ్ఞానరత్నం యొక్క గోహ్యతలోకి లోతులలోకి వెళ్ళడము. सिर्फ रिपीट नहीं करना, लेकिन हर एक पॉइंट का राज क्या है और हर पॉइंट को किस समय किस विधि से कार्य में लगाना है और हर पॉइंट को अन्य आत्माओं के प्रति सेवा में किस विधि से कार्य में लगाना है, ये चारों ही बातें हर एक पॉइंट को सुनकर मनन करो. కేవలం రిపీట్ చేయటం కాదు జ్ఞాన రత్నాలను, కానీ మననం అంటే కేవలం రిపీట్ చేయటం కాదు, కానీ ప్రతి ఒక్క పాయింట్ యొక్క రహస్యము ఏంటి, మరియు ఆ పాయింట్ని ఏ సమయంలో ఏ విధితో మనము కార్యంలో ఉపయోగించాలి, మరియు ప్రతి పాయింట్ని ఇతర ఆత్మల పట్ల సేవలో ఏ విధితో కార్యంలో ఉపయోగించాలి, ఈ 4 విషయాలు తో ప్రతి పాయింట్ని విని మననం చెయ్యండి. साथ साथ मनन करते प्रैक्टिकल में उस राज के रस में चले जाओ, नशे की अनुभूति में आओ. దాంతో పాటు మననం చేస్తూ ప్రాక్టికల్ గా ఆ జ్ఞాన పాయింట్స్ యొక్క రహస్యం ఏదైతే లోతులోకి మనకు అర్థం అవుతుందో ఆ రసంలోకి వెళ్ళిపోండి, అంటే ఆ నష యొక్క అనుభూతిలోకి వెళ్ళిపోండి. माया के भिन्न भिन्न विघ्नों के समय व प्रकृति के भिन्न भिन्न परिस्थितियों के समय काम में लगा कर देखो कि जो मैंने मनन किया कि इस परिस्थिति के प्रमाण व विघ्न के प्रमाण ये ज्ञान रतन माया जीत बन सकते, माया जीत बना सकते व बनाने वाला है, वो प्रैक्टिकल हुआ अर्थात माया जीत बने. బాబా చెప్తున్నారు, ఆ రహస్యాన్ని, లోతైన రహస్యాన్ని అనుభూతిలో తెచ్చుకోవటం అంటే మాయ యొక్క రకరకాల విఘ్నాలు వచ్చే సమయంలో, ప్రకృతి యొక్క రకరకాల పరిస్థితులు మన ఎదురుగా వచ్చే సమయంలో వాటిని కార్యంలో ఉపయోగించి చూడండి. నేను ఏదైతే మననము చేశానో ఈ పరిస్థితి సమయంలో, ఈ విఘ్నమున్న ఈ సమయంలో నేను మననము చేసి ఉన్న ఈ జ్ఞాన రత్నాలు నన్ను మాయాజీతుడిగా తయారు చేయగలుగుతున్నాయా, అలా ఉపయోగపడుతున్నాయా నా జీవితంలో ప్రాక్టికల్ గా, అంటే మాయాజీతుడిగా తయారవుతున్నానా జ్ఞానరత్నాలను ఉపయోగించి సమయానికి. वह सोचा था मायाजीत बनेंगे लेकिन मेहनत करनी पड़ी, वह समय व्यर्थ गया.
इससे सिद्ध है कि విధి యథాత్ नहीं थी तब సిద్ధి नहीं మిలి. లేదా ఇలా అనుకుంటున్నారా, మాయాజీతుడు అవుతానని ఆలోచించాను కానీ శ్రమ పడవలసి వచ్చింది మాయాజీతుడు అవడానికి, సమయం వృధా అయ్యింది అంటారా? అంటే ఇలాగాని ఉంది, మాయాజీతులు అవటంలో కష్టపడాల్సి వస్తుంది, నానా పాయింట్స్ ఉపయోగించుకొని వెంటనే మనం మాయ నుండి బయటపడటం లేదు, కష్టపడవలసి వస్తుంది అంటే దీని ద్వారా నిరూపణ అవుతున్నది ఏంటంటే మనము ఉపయోగించే విధి యథార్థంగా లేదు, అందుకని దాని యొక్క సిద్ధి మనకు దొరకటం లేదు. యూజ్ కర్నే కా తరీకా భీ चाहिए, అభ్యాస్ चाहिए. బాబా ఇచ్చే జ్ఞానాన్ని ఉపయోగించే పద్ధతి కూడా ఉండాలి, విధి अभ्यासम కూడా ఉండాలి. जैसे साइंस वाले भी बहुत पावरफुल बम्स, शक्तिशाली गोले ले जाते हैं, समझते हैं बस इससे अब तो जीत लेंगे, लेकिन यूज करने वाले को यूज करने का ढंग नहीं आता तो पावरफुल बम होते भी यहाँ वहां ऐसे स्थान पर जाकर गिरता जो व्यर्थ चला जाता. कारण क्या हुआ? यूज करने की विधि ठीक नहीं. ఎలాగైతే సైన్స్ శక్తి వారు కూడా చాలా పవర్ఫుల్ బాంబులు తీసుకుని వెళ్తూ ఉంటారు ఎక్కడైనా వేయడం కోసం, అనుకుంటారు వాళ్ళు మేము ఈ బాంబు వేసాము అంటే గెలుపు మాది అయిపోతుంది, మేము గెలిచేస్తాము ఆ దేశం పైన అని బాంబులు యూస్ చేస్తారు. కానీ అది వేసేవారు బాంబు వేసేటప్పుడు సరైన పద్ధతిలో వేయకపోతే ఎంత పవర్ఫుల్ బాంబ్ అయినా కూడా ఎక్కడ పడాలో అక్కడ పడకుండా ఇక్కడ అక్కడ వేరే స్థానంలోనే వింటూ ఉంటాం కదా, బాంబు వదిలేరు, లేకపోతే స్పేస్ లో ఇంకేదో వదిలేరు, అది వెళ్ళి సముద్రంలో పడిపోయింది, లేకపోతే ఇంకెక్కడో పడింది, అక్కడ ఎక్కడో పడిపోతే ఆ బాంబు యొక్క ప్రయోజనం ఉండదు కదా, వ్యర్థం అయిపోయినట్టే కదా, దాంతో వాళ్ళు గెలుపు అనేది పొందలేదు కదా. కారణం ఏమైంది? అక్కడ అంత పవర్ఫుల్ బాంబు వారి దగ్గర ఉండి కూడా దాన్ని యూజ్ చేసేటటువంటి ఉపయోగించేటటువంటి విధి సరిగా లేదు, అందుకే ఆ బాంబు కరెక్ట్ గా వాళ్ళకి సిద్ధి అంటే విజయాన్ని ఇవ్వలేకపోయింది. ऐसे एक एक ज्ञान रत्न అతి అమూల్య है. అలాగే బాబా ఇచ్చే ఒక్కొక్క జ్ఞాన రత్నము అతి అమూల్యమైనది. జ్ఞాन रत्न व ज्ञान की शक्ति के आगे परिस्थिति व विघ्न ठहर नहीं सकते. ఎటువంటి జ్ఞాన రత్నాలు, జ్ఞానం యొక్క శక్తి అంటే ఇది, ఈ జ్ఞానం యొక్క శక్తి ఎదురుగా పరిస్థితి విఘ్నము నిలబడలేదు. लेकिन अगर विजय नहीं होती तो समझो यूज करने की विधि नहीं आती है. ఇంతటి జ్ఞానం మనకి దొరికినప్పటికీ కూడా పరిస్థితుల మీద విఘ్నాల పైన విజయము మనకు కలగడం లేదు అంటే జ్ఞానాన్ని యూజ్ చేసే విధి కరెక్ట్ గా లేదు అని తెలుసుకోండి. दूसरी बात, मनन शक्ति का अभ्यास सदा ना करने से समय पर बिना अभ्यास के अचानक काम में लगाने का प्रयत्न करते, इसलिए धोखा खा लेते हो. ఇంకా రెండో విషయం ఏంటంటే మనన శక్తి యొక్క అభ్యాసము సదా ఉండని కారణముగా, మనన శక్తి యొక్క అభ్యాసం సదా లేకపోవటం వలన సమయానికి పరిస్థితి వచ్చేటప్పుడు అభ్యాసం లేకుండానే అకస్మాత్తుగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానరత్నాలను, అందువలన కూడా మోసపోతున్నారు. అంటే అది ఎలా ఉపయోగపడుతుందో, దాని ద్వారా ఎంతవరకు విజయం పొందగలము అనేది మనకు అంచనా లేకుండా ఉపయోగిస్తున్నాం. మననం చేయకుండా ఉపయోగించడం అంటే అంచనా తెలియకుండా దాని ద్వారా ఎంత సక్సెస్ వస్తుంది మనకి అనేది అంచనా తెలియకుండా అకస్మాత్తుగా ఆ పాయింట్ని, ఆ రత్నాన్ని ఉపయోగిస్తున్నాము. అప్పుడు దాని సక్సెస్ దొరకకపోతే మోసపోతున్నాం అన్నమాట. ఈ अलबेलापन आ जाता है, ज्ञान तो बुद्धि में है ही, समय पर काम में लगा लेंगे,
అంటే మననం చేసి దాని అంచనాలు మన దగ్గర ముందుగా లేకపోవడానికి కారణం ఏంటి? అల్బేలపన్, అశ్రద్ధ. మనం ఏమనుకుంటున్నాము? జ్ఞానము నా బుద్ధిలో ఉండిపోయింది కదా, తీసుకున్నాను, దాచిపెట్టుకున్నాను కదా, సమయానికి కార్యంలో ఉపయోగించేస్తానులే అని దాని వైపు మళ్ళీ మనం చూడట్లేదు, మననం చెయ్యట్లేదు. జ్ఞానం బుద్ధిలో ఉండిపోయింది కదా, నాకు అర్థమైపోయింది కదా, సమయానికి అదే కార్యంలో ఉపయోగిస్తాంలే అని అల్బేలపన్, అశ్రద్ధ. लेकिन सदा का अभ्यास बहुत गाल का अभ्यास है కానీ సమయం వచ్చేటప్పుడు నేను సెట్ అయిపోతాను, కార్యంలో ఉపయోగించేస్తాను కాదు. సదాకాలం యొక్క అభ్యాసం, చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. పరిస్థితి మన ఎదురుగా లేనప్పుడు కూడా అభ్యాసంలో ఇవన్నీ పెట్టుకుంటూ ఉపయోగిస్తూ వెళ్ళాలి. లేకపోతే యుద్ధం లేకపోయినా కూడా ఎక్సర్సైజ్లు, ట్రయల్స్ వేస్తూనే ఉంటారు వాళ్ళు చూడండి, యుద్ధ సైనికులు. అలా మనం కూడా సదాకాలం యొక్క అభ్యాసంలో ఉండాలి. नहीं तो उस समय सोचने वाले को क्या टाइटल देंगे? లేకపోతే పరిస్థితి వచ్చేటప్పుడు ఆలోచించే వారికి ఏమి బిరుదు ఇవ్వాలి? పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఈ జ్ఞాన పాయింట్ ఉపయోగించాలి, ఇప్పుడు నేను ఇలా నడుచుకోవాలి, ఈ శక్తి ఉపయోగించాలి అని అప్పుడు ట్రైల్ వేస్తారు కదా, వాళ్ళకి ఏమనాలి? ఏం టైటిల్ ఇస్తారు? కుంభకరణ్, కుంభకరణులు అంటారు. उसने क्या अलबेलापन किया? यही सोचा ना कि आने दो, आएंगे तो जीत लेंगे. కుంభకర్ణుడు ఎటువంటి అశ్రద్ధ చేశాడు? అతను కూడా ఇదే ఆలోచించాడు కదా, రానిలే, నా వరకు వస్తే అప్పుడు చూద్దాము, గెలుద్దాము, యుద్ధం చేద్దాం. అంతవరకు నిద్ర లేవలేదు, ముందు నుండి యుద్ధం జరుగుతున్న రామాయణ యుద్ధం కదా. అతని వాటా వచ్చినప్పుడు అతను లేచి ప్రయత్నించాడు గెలవటానికి, గెలవలేకపోయాడు. అలా అశ్రద్ధ అనే నిద్రలో ఉంటారు పిల్లలు. ఆ సమయం రానిలే, మేము पास से पतन तो ऐसा सोचना कि समय पर हो जाएगा, ये अलबेलेपन धोखा दे देते. इसलिए हर रोज मनन शक्ति को बढ़ाते जाओ. ఇలా ఆలోచించడం సమయానికి అయిపోతుందిలే, గెలిచేస్తానులే మాయపై, ఈ అశ్రద్ధ మోసం చేస్తుంది. అందువల్ల ప్రతిరోజు మనన శక్తిని పెంచుకుంటూ వెళ్ళండి. रिवर्स कोर्स में वह अव्यक्त जो रोज सुनते हो, तो मनन शक्ति को बढ़ाने के लिए रोज कोई ना कोई एक विशेष पॉइंट बुद्धि में धारण करो और जो 4 बातें सुनाई उस विधि से अभ्यास करो. रिवर्स कोर्स లో అంటే అవ్యక్త మురళీలలో రోజు ఏదైతే వింటున్నారో మనన శక్తిని పెంచుకోవటం కోసం రోజు ఏదో ఒక విశేషమైన పాయింట్, సాకార మురళి కానివ్వండి, అవ్యక్త మురళి కానివ్వండి, రోజు ఏదైతే వింటున్నారో మనన శక్తిని పెంచుకోవటం కోసం రోజు ఏదో ఒక విశేషమైన పాయింట్ బుద్ధిలో ధారణ చేసుకోండి. మరియు ఏవైతే 4 విషయాలు వినిపించారో బాబా, ఆ విధితో అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. चलते फिरते हर कर्म करते, चाहे स्थूल कर्म करते, चाहे सेवा का कर्म करते, लेकिन सारा दिन मनन चलता रहे. నడుస్తూ తిరుగుతూ ప్రతి కర్మలు చేస్తూ, స్థూలమైన కర్మలైనా అది మన ఇంట్లో చేసుకునే పనులు, లేదా సేవకు సంబంధించిన కర్మ అయినా కానీ రోజంతా మన చేతులతో కర్మ నడుస్తూ ఉండాలి, బుద్ధితో మననము నడుస్తూ ఉండాలి. జ్ఞాన పాయింట్స్ యొక్క మననం. चाहे बिजनेस करते हो, व दफ्तर का काम करते हो, चाहे सेवा केंद्र में सेवा करते, लेकिन जिस समय भी बुद्धि थोड़ा फ्री हो तो अपने मनन शक्ति के अभ्यास को बार बार दोहराओ. అది మీరు చేసే పని బిజినెస్ కావచ్చు, లేకపోతే ఆఫీస్ పని కావచ్చు, లేకపోతే సెంటర్లో చేసే సేవ కావచ్చు, కానీ ఏ సమయంలోనైనా బుద్ధి కొంచెం ఫ్రీగా ఉంది, చేతులతో పని నడుస్తుంది, బుద్ధి వేరే వేరే ఆలోచనలో ఉంటుంది, ఫ్రీ అయిపోయి
అనేలాంటి పనులు ఉంటాయి కదా కొన్ని. అప్పుడేం చెయ్యాలి? మనన శక్తి యొక్క అభ్యాసాన్ని గడియకు చేస్తూ ఉండండి. ఫ్రీగా అటు ఇటు వెళ్ళిపోయే బుద్ధిని ఏం చేయాలి? మనన శక్తి వైపు మలచండి దాన్ని. టర్న్ చేయండి దాని దిశను. कई काम ऐसे होते जो कर्म कर रहे हैं उसके साथ साथ और भी सोच सकते। बहुत थोड़ा समय होता है जो ऐसा कार्य होता है जिसमें बुद्धि का फुल अटेंशन देना होता है, नहीं तो डबल तरफ बुद्धि चलती रहती। ऐसे समय अगर अपनी दुनिया दिनचर्या में नोट करो तो बीच बीच में बहुत समय मिलता है। मनन शक्ति के लिए विशेष समय मिले तब अभ्यास करेंगे, ऐसी कोई बात नहीं, चलते फिरते भी कर सकते हो। బాబా చెప్తున్నారు కొన్ని పనులు ఎలా ఉంటాయంటే కర్మ కూడా చేస్తూ ఉంటాము, దాంతో పాటు వేరే ఆలోచనలు కూడా ఆలోచించగలం బుద్ధిలో. అలాంటి పనులు ఉంటాయి. చాలా కొద్ది సమయము, చాలా కొన్ని పనులు మాత్రమే ఉంటాయి లెక్క పెట్టేంత. లెక్కలో కొన్ని పనులు ఎలా అంటే బుద్ధి యొక్క ఫుల్ అటెన్షన్ ఆ పని మీద పెడితే గానీ అవ్వదు, వేరే వైపు ఆలోచన పంపటానికి అవ్వదు. అలాంటి పనులు చాలా తక్కువనే ఉంటాయి. అలాంటి పనులు తప్ప మిగిలిన పనులు డబల్ మార్గం వైపు బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. పని వైపు మరి ఏవో విషయాల వైపు. అలాంటి సమయాన్ని మీరు దినచర్యలో ఏ ఏ పనులలో అలాంటి సమయం మీకు దొరుకుతుంది? వంట చేసే పని, బుద్ధి కూడా బాబా వైపు పెట్టచ్చది, మననం చేసే వైపు, పాయింట్స్ మననం చేసుకోవడం. దాని మీదే బుద్ధి పెట్టి చేసేస్తామని లేదు కదా. చుట్టాలు, బంధువులు, పరిస్థితులు, భూతకాలం, భవిష్యత్ కాలం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం మనం పనులు చేసేటప్పుడు. సాధారణంగా అక్కలు చేసే పనులు ఎక్కువ బుద్ధిని మనం మననం వైపు పెట్టచ్చు, అలాంటి పనులే ఉంటాయి. బట్టలు వాష్ చేయడం కానివ్వండి, అంట్లు తోమడం కానివ్వండి, ఇంటిని శుభ్రం చేయడం కానివ్వండి. ఒకవైపు పని అవుతూ ఉండాలి, ఇంకోవైపు మననం జరగాలి. బ్రహ్మ బాబా అది అభ్యాసం చేయించేవారు పిల్లలకు. వంట చేస్తూ గరిటె తిప్పుతూ ఉంటే సృష్టి చక్రం ఇలా తిరుగుతూ ఉంది కదా. ఒక నిమిషంలో నేను గరిటె తిప్పేస్తున్నాను, ఒక నిమిషంలోనే చక్రంలో వచ్చేస్తున్నామా అన్నట్టు. 5,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు అలా ఎక్కుతున్నాం, అందికిపోతున్నాం, ఎక్కుతున్నాం, అందికిపోతున్నాం. చక్రం ఇలా తిరుగుతూనే ఉంది. రొట్టెలు పామేటప్పుడు కూడా బాబా చక్రాన్ని బుద్ధిలో తిప్పండి అనేవారంట. గోల్ 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 తిరుగుతూ ఉంటది కదా, చక్రాన్ని ఇలా తిప్పండి. అలాగే బాబా గోల్, నేను గోల్, బాబా రౌండ్, నేను కూడా రౌండ్, బిందు. ఇలా జ్ఞాన చింతన చేయండి అనేవారు. బట్టలు ఉతికేటప్పుడు బాబా వచ్చారు, నా ఆత్మను ఉతుకుతున్నారు, నా సంస్కారాలు నివాస చేస్తున్నారు. జ్ఞానం యోగం అనేటటువంటి లక్ష్యం అనే సబ్బుతో, జ్ఞాన యోగాలనే నీటితో బాబా జాడిస్తూ ఉన్నారు. బాబా డ్యూటీయే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్థూలమైన వస్త్రాలు క్లీన్ చేస్తున్నాను నేను. నా ఆత్మ వస్త్రాన్ని బాబా దొబ్బి అయి వచ్చి క్లీన్ చేసేస్తున్నారు. ప్రతి పని కూడా బాబా చేస్తున్న పనులే నా చేత చేయిస్తున్నారు. నేను కూడా మాస్టర్ దోబి. నేను ఈ స్థూల వస్త్రాలు ఉతుకుతున్నాను, అనేక ఆత్మల వస్త్రాలను ఉతకటం కూడా నేర్పించారు బాబా నాకు. బాబా తరపున నేను కూడా దోబియా అనేక మంది సంస్కారాల్ని పరివర్తన చేయటం, ఆత్మల్ని వాష్ చేయటం, ఈ డ్యూటీలో పాల్గొని ఉంటున్నాను. ఇలా జ్ఞాన చింతన. అలాగే అదొక్కటే అనుకోవడం కాదు, వేరే ఏవైనా పాయింట్స్ మురళిలో నుండి పవర్ఫుల్ పాయింట్స్ ఉంటాయి. మనం ఆచరణలో పెడితే శక్తిగా తయారవుతుంది ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం మననం చేసుకోవటం. అవును కదా, ఈ పాయింట్ ఇంతవరకు ఇంత శాతమే నేను ఉపయోగించగలిగాను, దీని మీద పూర్తి గమనిక నేను పెట్టుకోవటం లేదు ఇప్పటి వరకు. ఇప్పటి నుండి నేను ఈ పాయింట్ విషయంలో ఈ విధంగా నేను గమనిక పెట్టుకుంటాను, దీని ఆచరణ అనేది నేను పెంచుకుంటాను. ఇలా ఇలా మనం మాట్లాడుకోవడం పనులు చేస్తూ. అన్నయ్యలు చేసే పనులలో కూడా కొన్ని ఉంటాయి సగం పనులు బుద్ధిని
మననం వైపు పెట్టొచ్చు అనేలాగా కొన్ని పనులు ఉంటాయి. అకౌంట్స్ తయారు చేయటము ఆఫీస్‌లలో. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెక్ చేయటము, సిగ్నేచర్స్ చేయటము, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తయారు చేయటం, అవన్నీ కూడా బుద్ధిని పెట్టాలి పని మీద. అయినప్పటికీ ఒక పని పూర్తయ్యాక, ఒక ఫైల్ కంప్లీట్ చేసాక ఇంకొక ఫైల్ లోపల 2 మినిట్స్, 3 మినిట్స్ అయితే టైం తీసుకోవచ్చు మనం. ఏదైనా ఒక పాయింట్ యొక్క అనుభూతిలోకి వెళ్ళడానికి. ఏదైనా ఒక పాయింట్ గుర్తు తెచ్చుకొని దాని ఆనందాన్ని అనుభవించుకొని నెక్స్ట్ ఇంకో ఫైల్ పట్టుకోండి. అలా అన్నయ్యలు కూడా పని చేస్తున్నప్పుడు తోడుగా చేయలేకపోయినా ఒక్కొక్క చిన్న పని కంప్లీట్ అయ్యాక ఒక 1 మినిట్ వెళ్ళిపోండి. మళ్ళీ ఒక ఫైల్ తీయండి, దాన్ని కంప్లీట్ చేయండి, మళ్ళీ 1 మినిట్ కోసం వెళ్ళిపోండి. అలా అభ్యాసం చేయొచ్చు మైండ్ పెట్టే పనుల్లో కూడా. కాబట్టి దినచర్యలో అలాంటి పనులు ఏవున్నాయి అనేది మీరు లిస్ట్ పెట్టుకోండి. ఆ టైంలో మనన శక్తిని ఉపయోగించండి. అంతేకాని అంటే మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడంతా మననం చెయ్యండి. మనన శక్తి కోసం విశేషంగా నాకు టైం దొరికితే బాగుంటుంది. బిజీ అయిపోతున్నాను. నాకు టైం ఉండట్లేదు. కూర్చునే టైం దొరికితే అభ్యాసం చేస్తాను అనే విషయం లేదు. అవసరం లేదు ఇందులో. నడుస్తూ, తిరుగుతూ కూడా చేసుకోవచ్చు మీరు మననము అనేది. अगर एकांत का समय मिलता है तो बहुत अच्छा है और महीनता में जाए, हर पॉइंट का स्पष्टीकरण में जाओ, विस्तार में लाओ तो बहुत मजा आएगा। लेकिन पहले पॉइंट के नशे की स्थिति में स्थित हो के करना, फिर बोर नहीं होंगे। नहीं तो सिर्फ रिपीट कर लेते, फिर कहते ये तो हो गया, अब क्या करें? బాబా చెప్తున్నారు స్పెషల్‌గా మీకు టైం దొరికింది. పని ఏమీ లేకుండా కూర్చొని మననం చేయటానికి అంటే మంచిదే ఇంకా. ఒకవేళ ఏకాంతంగా సమయం దొరికితే చాలా మంచిదే. సూక్ష్మంగా ఆ పాయింట్ యొక్క స్పష్టీకరణలోకి వెళ్ళండి. విస్తారంగా ఆలోచించండి. చాలా మజా వస్తుంది. కానీ టైం దొరకకపోయినప్పుడు కూడా మీ పనులు చేసుకుంటూ కూడా ప్రతి పాయింట్ యొక్క నష యొక్క స్థితిలో పని చేసుకుంటూ ఉంటే బోర్ అనిపించదు మనకి. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే రోజు అదే పని లేసిన దగ్గర నుండి మన పని ఏం కాదు. అదే చీపురు పట్టుకోవడం, అదే గిన్నె పట్టుకోవడం, అదే వంట చేయడం, రిపీటెడ్. కానీ అలాంటి పనులు కూడా రోజు రోజుకి ఒక కొత్తదనం అనిపిస్తది మనకి మననం చేస్తే. రోజు చేసే పని ఇంక నా కర్మ, నాకు తప్పదు అలాగుండదు. మనకు కొత్త శక్తి అనేది అనుభవం అవుతూ ఉంటదనమాట. మననం చేస్తూ కర్మలు చేసుకుంటే. న్యూనెస్. పనులు ఎక్కడికెళ్ళిపోతాయి? రోజు మనం తినాల్సిందే. కొత్తగా మారాలంటే మారుతదా ఏంటి? దానికి వండుకోవాల్సిందే కదా! పనులు అవే ఉన్నప్పటికీ మనలో ఒక కొత్త శక్తి క్రియేట్ అవ్వడం వలన, ఒక కొత్త అనుభూతుల్లో ఉండడం వలన మనకి బోర్ అనిపించదనమాట. లేకపోతే ఏమవుతుంది అంటే పురుషార్థంలో కూడా బోర్ అనిపించదు మనకి. నష యొక్క స్థితిలోకెళ్ళిపోతే మనం. లేకపోతే ఏమవుతుంది కేవలం రిపీట్ చేసే వరకు రిపీట్ చేస్తాం. మననం అంటే చూడండి రిపీట్ చేయటం ఒకటుంది. ఇంకోటి నషలోకెళ్ళడం ఉంది. నషలోకెళ్ళిపోతే మనకి బోర్ అనిపించదు. ఎంతసేపు యోగంలోకొచ్చినా, ఎంతసేపు మీరు చేస్తున్నా. లేకపోతే కేవలం రిపీట్ చేసాము, రివైజ్ చేసుకున్నాం పాయింట్స్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా గంట కూర్చోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక నిమిషంలో అయిపోయింది. 3 నిమిషాల్లో అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయింది. గంట సేపు నా పని ఉంది వంట చేయటం. ఇందులోనేమో 3 నిమిషాల్లో నేను తిప్పేస్తాను పాయింట్స్, చక్రం తిప్పేస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటాను. కానీ నషాలో స్థితిలో అది చాలా కాలం నిలబడుతుందన్నమాట. जैसे कई सुदर्शन चक्र चलाने में हंसाते हैं ना, चक्र क्या चलाए 5 मिनट में चक्र पूरा हो जाता है। स्थिति का अनुभव करने नहीं आता है तो सिर्फ रिपीट कर लेते सत्य त्रेता द्वापर कलयुग, इतने जन्म इतनी आयु इतना समय बस पूरा हो गया। लेकिन सुदर्शन चक्रधारी बनना अर्थात नॉलेजफुल
पावरफुल स्थिति का अनुभव करना, पॉइंट के नशे में स्थित रहना, राज में राजयुक्त बनना, ऐसा अभ्यास हर पॉइंट में करो। ఎలాగైతే ఉదాహరణకు స్వదర్శన చక్రం, స్వదర్శన చక్రం తిప్పటంలో కొంతమంది చెప్పేది ఎలా ఉంటదంటే నవ్వొచ్చేలా ఉంటుంది. ఏంటంటే చక్రము తిప్పాలి అంటే 5 నిమిషాలలో పూర్తయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ చక్రంలో వస్తూ ఆ స్థితిని అనుభవం చేయడం రాదు. కేవలం జ్ఞానం రిపీట్ చేసేస్తారు. సత్యుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, కలియుగము, ఇన్ని జన్మలు, ఇంత ఆయుషు, ఇంత సమయం, ఈ యుగంలో ఇన్ని జన్మలు తీసుకున్నాను, ఈ యుగంలో ఇంత ఆయుష్ అనుభవించాను, ఇంత సమయం ఉన్నాను. బస్ పాయింట్స్ రిపీట్ చేసేసాం, పూర్తయిపోయింది చక్రం తిప్పడం అనుకుంటారు. కానీ స్వదర్శన చక్రధారిగా తయారవ్వడము అంటే నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ స్థితిని అనుభవము చెయ్యడము. సత్యత్రేతాయుగాల ఆనందాన్ని అనుభవిస్తాం చక్రాన్ని తిప్పేటప్పుడు కదా, అక్కడ ఉండే ప్రకృతి సుఖాలన్నీ. ద్వాపర కలియుగాల్లో డౌన్ఫాల్ అయ్యే స్టేజ్ ని అనుభవం చేస్తాం. అతి దుఃఖాలలో ఎలాగా చేరుకున్నాం మనము, అతి పతనావస్థకి ఎలా వచ్చాము. సంగమే గల రాగానేమైపోల్ నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ స్థితి. టోటల్ మళ్ళీ 5,000 సంవత్సరాలకు సరిపోయి పవర్ నిండిపోతున్న స్థితి అనుభవం అవ్వాలి కదా. ఆ నశలోకి వెళ్ళిపోవాలి, రహస్యాలలోకి వెళ్ళిపోయి రహస్యక్తంగా అయిపోవాలి మన జీవితము. ఇలాంటి అభ్యాసం ప్రతి పాయింట్ లో, స్వదర్శన చక్రం విషయమే కాదు, ప్రతి పాయింట్ లో కూడా ఇలాంటి అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ये तो एक स्वदर्शन चक्र की बात सुनाई, ऐसे हर ज्ञान के पॉइंट को मनन करो और बीच बीच में అభ్యాస్ करो. ఒక్క స్వదర్శన చక్రాన్ని ఉదాహరణగా తీసుకుని బాబా చెప్పారు. కానీ ప్రతి జ్ఞాన పాయింట్ ని కూడా ఈ రీతిలో మననం చేయండి, మధ్య మధ్యలో అభ్యాసం కూడా చేస్తూ ఉండండి. ఆ నశను అభ్యాసం చేయండి. జ్ఞానము బుద్ధిలో ఉంచుకోవటం, గుర్తుకు రావటం, రిపీట్ చేయటం వేరు, ఆ నశలోకి వెళ్ళడం వేరు. అది గుర్తుపెట్టుకోండి. ऐसे नहीं सिर्फ आधा घंटा मनन किया, समय मिले और बुद्धि मनन के अभ्यास में चली जाए, मनन शक्ति से बुद्धि बिजी रहेगी तो स्वतः ही सहज मायाजीत बन जाएंगे. ఇలా ఉండకూడదు. కేవలం అరగంట మననం చేసిన తర్వాత మర్చిపోయాను, వేరే విషయాల్లోకి వెళ్ళిపోయింది మైండ్, అలా ఉండకూడదు. కానీ సమయం దొరికినప్పుడంతా బుద్ధి మననం యొక్క అభ్యాసంలోకి వెళ్ళిపోతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ విధంగా మనన శక్తితో బుద్ధిని బిజీగా ఉంచుకున్నట్లయితే టైం దొరకగానే మననం, టైం దొరకగానే మననం. పనిలోకి మైండ్ వచ్చింది, మళ్ళీ వెంటనే రిలాక్స్ అవగానే పనిని కొంచెం సర్ది పెట్టేస్తాం మైండ్ పెట్టి, ఇప్పుడు మైండ్ ఫ్రీ అనగానే మళ్ళీ మననానికి వెళ్ళిపోండి. అలా మనన శక్తితో బిజీ అయిపోతే బుద్ధి స్వతహాగానే సహజంగానే మాయాజీతులుగా తయారైపోతారు. బిజీ దేక్ माया, बिजी देख माया आप ही किनारा कर लेगी. माया आए और युद्ध करो, भगाओ, फिर कभी हार कभी जीतो. ये चिंती मार्ग का पुरुषार्थ है. మిమ్మల్ని బిజీగా ఉండడం చూసి మాయ తనకు తానే దూరంగా వెళ్ళిపోతుంది. మాయ వచ్చింది, మరి మీరు యుద్ధం చేశారు, దాన్ని తరిమేరు, అప్పుడప్పుడు విజయం కలిగింది, అప్పుడప్పుడు మాయతో ఓడిపోయేది. ఇదంతా చీమ నడకతో ఉన్న పురుషార్థం. చీంటి మార్గ పురుషార్థం అంటున్నారు బాబా, చీమ నడక యొక్క పురుషార్థం. अब तो तीव्र पुरुषार्थ करने का समय है, उड़ने का समय, इसलिए मनन शक्ति से बुद्धि को बिजी रखो. ఇప్పుడైతే ఇది తీవ్ర పురుషార్థం చేయవలసిన సమయము, ఎగరాల్సిన సమయం నడుస్తుంది. అందువలన మనన శక్తితో బుద్ధిని బిజీగా ఉంచుకోండి. ఇసి మనన శక్తి से याद की शक्ति में मगन रहना, ये अनुभव सहज हो जाएगा. ఇదే మనన శక్తితో బాబా స్మృతి యొక్క శక్తిలో మగ్నం అవడం, మనన శక్తితో మగ్నం అవడం బాబా స్మృతిలో, ఈ అనుభవం సహజమైపోతుంది. మనన్ మాయాజీత్ और వ్యర్థ సంకల్పం से भी मुक्त कर देते हैं. మననం అనేది మాయాజీతులుగా మరియు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా తయారు చేసేస్తుంది.
जहां व्यर्थ नहीं, विघ्न नहीं, तो समर्थ స్థితి వల్లగ్న में मगन रहने की స్థితి स्वतः ही हो जाती है. ఎక్కడైతే వ్యర్థము అనేది ఉండదు, విఘ్నాలు అనేవి నిలవవమనేదురుగా, అప్పుడు సమర్థ స్థితి మరియు లగ్నంలో నిమగ్నమయ్యే స్థితి స్వతహాగానే తయారైపోతుంది. कई सोचते बीज रूप स्थिति व शक्तिशाली याद की स्थिति कम रहती है, बहुत अटेंशन देने के बाद अनुभव होता है. इसका कारण अगली बार भी सुनाया कि लीकेज है, बुद्धि की शक्ति व्यर्थ की तरफ बंट जाती है. कभी व्यर्थ संकल्प चलेंगे, कभी साधारण संकल्प चलेंगे. కొంతమంది ఆలోచిస్తారు బీజ రూప స్థితి, శక్తిశాలి స్మృతి, బీజ రూప స్థితి లేదా శక్తిశాలి స్మృతి యొక్క స్థితి తక్కువ ఉంటుంది మాలో అంటే చాలా అటెన్షన్ పెట్టి చాలా ప్రయత్నించాక ఆ స్థితి అనుభవం అవుతుంది శక్తిశాలి స్థితి అని అంటారు. దీనికి కారణము ముందు మురళిలో కూడా, లాస్ట్ వీక్ మురళిలో బాబా చెప్పారు ఏంటి, లీకేజ్ ఉంటుంది. బుద్ధి యొక్క శక్తి వ్యర్థం వైపు డివైడ్ అయిపోతుంది. అందుకే మీకు శక్తిశాలి అనుభవాలు అవటం లేదంటున్నారు బాబు. అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి, అప్పుడప్పుడు సాధారణ సంకల్పాలు నడుస్తున్నాయి. जो काम कर रहे हैं उसी के संकल्प में बुद्धि का बिजी रहना, इसको कहते हैं साधारण संकल्प. ఏ పని మనం చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన సంకల్పాలలో బుద్ధి బిజీగా ఉండడం, దీనిని సాధారణ సంకల్పాల్లో ఉండడం అని అంటారు. మన చేతిలో ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే బుద్ధిని పెట్టి పని చేసుకుంటాం మనం. దానిని సాధారణ సంకల్పాల్లో ఉండడం అంటారు, సాధారణ స్థితి అంటారు దాన్ని. याद की शक्ति या मनन शक्ति जो होनी चाहिए वो नहीं होती, और अपने को खुश कर लेते कि आज कोई पाप कर्म नहीं हुआ, व्यर्थ नहीं चला, किसको दुख नहीं दिया. लेकिन समर्थ संकल्प, समर्थ स्थिति, शक्तिशाली याद रही. अगर वो नहीं रही तो इसको कहेंगे साधारण संकल्प. మనము పని చేస్తూ పని కాన్షియస్ లోనే ఉండిపోతాం. మనం ఏ పని చేతులతో చేస్తున్నా ఆ పని కాన్షియస్ లోనే అలా గడిపేస్తాం. పాయింట్లు గుర్తురావు, బాగా గుర్తురారు, ఏ సంబంధం గుర్తురాదు, ఇంటికి వెళ్తామా అభ్యాసం చెయ్యము, ఏమి అభ్యాసంలో పెట్టుకో. పని చేసినప్పుడు ఊరికనే పని మీద మన మైండ్ ఉంటది, అలాగని లౌకికం వైపు వెళ్ళదు మైండ్. చుట్టాలు గుర్తుకు రారు, మనకేమి ఎవరి విషయాలు గుర్తుకు రావు, అది ఉండదు, ఇది ఉండదు. ఇది సాధారణ స్థితి. దానిలో మనం ఖుషి అయిపోతారంట కొంతమంది. ఏమని? దానిలో సంతోషపడిపోతారు. ఏమని? ఈ రోజు నాకు వ్యర్థ సంకల్పాలు అంటే ఈ రోజు పాపకర్మలు అయితే జరగలేదు, నా ద్వారా వ్యర్థం అనేది నడవలేదు, నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, అందరికి సహాయంగానే ఉన్నాను, సుఖమే ఇచ్చాను అని అనేసుకుంటారు. కానీ అది పురుషార్థమా? కానీ వ్యర్థ అంటే సమర్థ సంకల్పాల్లో ఎంత ఉన్నాను పని చేస్తూ కూడా, సమర్థ స్థితి ఎంత ఉంది, శక్తిశాలి స్మృతి ఉందా నాలో? లౌకిక వాళ్ళు సాధారణ స్థితిలో కర్మలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, మనకన్నా మైండ్ కంట్రోల్లో ఉండేవాళ్ళు. వేరే వేరే థాట్స్ లేకుండా పనిలోనే మైండ్ పెట్టి పనిలోనే వాళ్ళ ఇది ఉండి చాలా చక్కగా మనకన్నా బెటర్ పనులు చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి పని కళలాగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక కుట్లు కుట్టినా, ఒక వంట చేసినా, ఒక క్లీనింగ్ ప్రాసెస్ అయినా ఎంత బాగా వాళ్ళ నుండి కూడా మనం నేర్చుకోవాలన్నట్టు కదా. మనము అలాగే ఉన్నాం, పని మీదే మైండ్ పెట్టాం, పని చేసుకున్నాం. కాకపోతే పక్క వాళ్ళకి మన వల్ల కష్టం కలగలేదు, పాపం చేయలేదు, వ్యర్థం లేదు, అంతటితో అయిపోతే ఇంకేంటి జ్ఞానం పొంది మనం చేసిన పురుషార్థం ఏంటి? ఆ సమయంలో సమర్థ స్థితి ఎంత ఉంది, శక్తిశాలి స్మృతి ఎంత ఉంటుంది, పనిలో ఉంటూ జ్ఞానం యొక్క నశ ఎంత ఉంటుంది. ఒకవేళ అది లేదు అంటే సాధారణ సంకల్పాలలో మనం ఉన్నట్టే రోజంతా. సాధారణ స్థితిలో కర్మ చేశాము,
కానీ కర్మతో పాటు యోగము తోడు తోడుగా లేనట్టే కదా. कर्म किया लेकिन कर्म और योग साथ साथ नहीं रहा। कर्म करता बने लेकिन कर्म योगी नहीं बने। इसलिए कर्म करते भी या मनन शक्ति या मग्न स्थिति की शक्ति, दोनों में से एक अनुभूति सदा रहनी चाहिए। कर्म करता అయిపోతున్నాం, కర్మ యోగి కావడం లేదు. అందువలన కర్మలు చేస్తూ కూడా మనన శక్తి అయినా లేదా మగ్న స్థితి యొక్క శక్తి అయినా, రెండింటిలో ఏదో ఒక స్థితి యొక్క అనుభూతిలో సదా ఉండాలి. మగ్నావస్థ కూడా వచ్చేస్తే ఓకే, ఇంకా మగ్నావస్థలో ఉండే స్థితి లేదంటే కనీసం మనన స్థితిలోనైనా ఉండి కర్మలు చెయ్యండి. ये दोनों स्थितियां शक्तिशाली सेवा कराने के आधार है। ఈ రెండు స్థితులు శక్తిశాలి సేవ మన ద్వారా చేయించటానికి ఆధారం అవుతాయి. బాబా చెప్తారు కదా, మన మాటలతో చెప్పేదే జ్ఞానం కాదు. వేరే వాళ్ళ సేవ చేయాలంటే మనం ఒక లెక్చర్ ఇస్తే సేవ అవుతుంది, పరిచయం ఇస్తే సేవ అవుతుంది. అది కొన్ని సందర్భాల్లోనే అవకాశం దొరుకుతుంది మనకి, అది కదా. నిరంతరము ఉండదు మన తోడుగా అది మాటలతో చెప్పే సేవ. ఈ రెండు స్థితులు మనలో ఉంటే మన హాజరీయ సేవ, మనం ఎక్కడ ఉంటే అక్కడే శక్తిశాలి వాతావరణం తయారైపోతూ ఉంటుంది. ఈ రెండు స్థితులు శక్తిశాలి సేవ చేయించడానికి ఆధారం అవుతాయి. मनन करने वाले अभ्यास होने के कारण जिसमें जो स्थिति बनाना चाहिए वो बना सकेंगे. మననం చేసే అభ్యాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? రోజంతా దినచర్యలో కూడా పని అవుతుంది, మననంలో కూడా ఉంటున్నాము. ఈ అభ్యాసం ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏ సమయంలో ఏ స్థితి తయారు చేసుకోవాలంటే ఆ స్థితి వెంటనే తయారు చేసుకోగలరు వాళ్ళు. లింక్ రేనేసి లీకేజ్ ఖతం హో జాయేగి. ఎందుకంటే లింక్ వాళ్ళది ఎప్పుడు ఉన్నట్టే లెక్క అన్నమాట మననంలో ఉండే వాళ్ళది. ఆ లింక్ ఎప్పుడు జోడించి ఉండడం వల్ల లీకేజ్ అనేది समाप्त అయిపోతుంది. और जिसमें जो अनुभूति चाहिए बीज रूप स्थिति की चाहिए परिस्थिति रूप की चाहिए, जो करना चाहिए वो सहज कर सकेंगे। क्योंकि जब ज्ञान की स्मृति है तो ज्ञान के सिमरन से ज्ञानदाता स्वतः ही याद रहता। तो समझा मनन कैसे करना है? దాని కారణంగా వాళ్ళు మననంతో మగ్నం, లింక్ కంటిన్యూటీ ఉంటుంది. లింక్ కంటిన్యూటీ ఉండడం వల్ల లీకేజ్ అనేది ఉండదు వారిలో. దాని కారణంగా ఏ అనుభూతిలో ఎప్పుడు వెళ్ళాలంటే ఈజీగా అప్పుడు వెళ్ళిపోగలరు. బిజరూప స్థితి కావచ్చు, పరిసర రూపం కావాలంటే పరిస్థితి, ఏది కావాలనుకుంటే అది సహజంగా అనుభవాలలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానం యొక్క స్మృతి మనలో ఉంటుందో, జ్ఞానం యొక్క స్మరణతో జ్ఞానదాత స్వతహాగా గుర్తుండిపోతారు, గుర్తొచ్చేస్తారు. అర్థమైందా? మననము ఎలా చేయాలి? कहा था ना कि मनन का फिर सुनाएंगे, तो आज मनन करने की विधि सुनाई. లాస్ట్ వీక్ మురళిలో బాబా చెప్పారు కదా, మననము చేయడం పైన, మనన శక్తి పైన మళ్ళీ మీకు వినిపిస్తాను వివరించి అని. ఈ రోజు అది వినిపించారు. మననం చేసి విధి ఏంటి అనేది. माया के विघ्नों से सदा विजयी बनना व सदा सेवा में सफलता का अनुभव करना, इसका आधार मनन शक्ति है. समझा? మాయా విఘ్నాల నుండి సదా విజయీగా తయారవడం మరియు సదా సేవలో సఫలతను అనుభవం చేయటము, దీనికి ఆధారం మనన శక్తి. समझा? అర్థమైందా? अच्छा, ज्ञान सर्व ज्ञान सागर के ज्ञानी तो आत्मा बच्चों को सदा मनन शक्ति द्वारा सहज मायाजीत बनने वाली श्रेष्ठ आत्माओं को सदा मनन शक्ति के अभ्यास को आगे बढ़ाने वाले, मनन से मगन स्थिति का अनुभव करने वाले, सदा ज्ञान के रत्नों का मूल्य जानने वाले, सदा हर कर्म में ज्ञान की शक्ति को कार्य में लाने वाले, ऐसे सदा श्रेष्ठ स्थिति में रहने वाले विशेष वामूल्य रत्नों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ఎవరికి నమస్తే చెప్తున్నారు బాబా? సర్వ జ్ఞాన సాగరణీయ
ఇంకా నా నీతు ఆత్మ పిల్లలకు సదా మనన శక్తి ద్వారా సహజముగా మాయాజీతులయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా మనన శక్తి యొక్క అభ్యాసాన్ని ముందుకు పెంచుకునే వారికి, మననం ద్వారా మగ్న స్థితిని అనుభవం చేసుకునే వారికి, సదా జ్ఞానరత్నాల యొక్క విలువ తెలుసుకునే వారికి, సదా ప్రతి కర్మలో జ్ఞానం యొక్క శక్తిని కార్యంలో ఉపయోగించే వారికి, ఇలాంటి సదా శ్రేష్ఠ స్థితిలో ఉండే వారికి విశేషమైన అమూల్య రత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. पार्टियों से अव्यक्त बाप दादा की मुलाकात. పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలుసుకుంటూ మాట్లాడినటువంటి విషయాలు. स्वयं को तीव्र पुरुषार्थी आत्माएं अनुभव करते हो. స్వయాన్ని తీవ్ర పురుషార్థి ఆత్మలము అని అనుభవం చేస్తున్నారా? क्योंकि समय बहुत तीव्र गति से आगे बढ़ रहा है. जैसे समय आगे बढ़ रहा है तो समय पर मंजिल पर पहुंचने वाले को किस गति से चलना पड़े, ఎందుకంటే సమయం చాలా తీవ్ర గతిలో ముందుకు వెళ్ళిపోతుంది. సమయం ఎలాగైతే ముందుకెళ్తుందో అలా సమయానికి గమ్యానికి మనం చేరుకోవాలి అంటే ఏ గతిలో మనం వెళ్ళాలి ముందుకి? समय कम है और प्राप्ति ज्यादा करनी है. సమయం తక్కువగా ఉంది, ప్రాప్తి ఇంకా చాలా సంపాదించాలి. तो थोड़े समय में अगर ज्यादा प्राप्ति करनी हो तो तीव्र करना पड़ेना. కొద్ది సమయంలో ఎక్కువ ప్రాప్తి సంపాదించుకోవాలంటే మన గతి వేగం తీవ్రం చేయాలి కదా. समय को देख रहे हो और अपने पुरुषार्थ की गति को भी जानते हो. ఒకవైపు సమయాన్ని చూస్తూ ఉన్నారు, సమయం ఎలా పరిగెడుతుందని, మరియు మీ పురుషార్థం యొక్క గతి ఎలా ఉంది, స్పీడ్ ఎలా ఉంది, పురుషార్థం యొక్క స్పీడ్ ఇది కూడా మీకు తెలుసు కదా. तो समय अगर तेज है और अपनी गति तेज नहीं है तो समय अर्थात रचना आप रचता से भी तेज हुई. ఒకవేళ సమయము చాలా స్పీడ్ గా వెళ్తుంది, మీ పురుషార్థం యొక్క స్పీడ్ లేదు అంటే సమయము అనే రచన రచయిత అయిన మీ కంటే కూడా తీక్షణంగా ముందుకెళ్ళిపోతున్నట్టు కదా. रचता से रचना तेज चली जाए तो उसे अच्छी बात कहेंगे. రచయితను దాటి రచన సమయం ముందుకు పరిగెత్తి వెళ్ళిపోతే అది మంచి విషయం అంటారా? రచనా సే రచత ఆగే హోనా चाहिए. పద్ధతి ప్రకారంగా రచన కంటే రచయిత ముందు ఉండాలి, వాళ్ళ వేగం తీక్షణంగా ఉండాలి, రచయిత అయిన మన వేగం సదా తీవ్ర అంటే కదా. సమయం మన రచన, మనం సమయం మీద రచయిత, రచయిత యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. సదా తీవ్ర పురుషార్థి ఆత్మయే బన్ ఆగే బడ్నే కా సమయ హై. ఇప్పుడు సదా తీవ్ర పురుషార్థి ముందుకు నడవాల్సిన సమయం ఇది. అగర్ ఆగే బడితే कोई भी साइड सीन्स को देख रुकते हो तो रुकने वाले ठीक समय पर पहुंच नहीं సకెంగే. ఒకవేళ ముందుకు నడుస్తూ ఏదైనా సైడ్ సీన్స్ చూసి ఆగుతున్నారు అంటే ఆగే వాళ్ళు సమయానికి చేరలేరు గమ్యానికి. కోయి బి మాయాకి ఆకర్షణ సైడ్ సీన్. సైడ్ సీన్ అంటే ఏదైనా మాయా ఆకర్షణ సైడ్ సీన్ లాంటిది, అది చూసి ఆగకూడదు. సైడ్ సీన్ పర్ రుక్నే వాలా మంజిల్ పర్ కైసే పहुंचेगा. సైడ్ సీన్లను చూసి ఆగే వాళ్ళు గమ్యానికి ఎలా చేరగలరు? ఇస్లియే సదే తీవ్ర పురుషార్థి బన్ ఆగే బడితే జల. అందువలన సదా తీవ్ర పురుషార్థి ముందుకు నడుస్తూ వెళ్ళండి. ఎసని సమయ పర్ పहुंची जाएंगे, అభి తో సమయ పడా హై. ఇలా ఆలోచించకండి సమయానికి చేరిపోతానులే ఇంకా టైం ఉంది కదా అని ఆలోచించకండి. ऐसे सोचकर अगर धीमी गति से चलेंगे तो समय पर धोखा मिल जाएगा. టైం ఉంది కదా చేరిపోతానే అని ఆలోచించి ఏమైనా నెమ్మదిగా నడిచారనుకోండి ఏమవుతుంది?
సమయం వచ్చేటప్పుడు, పరిస్థితి వచ్చేటప్పుడు మోసపోతారు. बहुत काल का तीव्र पुरुषार्थ का संस्कार अंत में भी तीव्र पुरुषार्थ का అనుభవ कराएगा. చాలా కాలం నుండి తీవ్ర పురుషార్థం యొక్క సంస్కారం మనలో ఉంటే ఆఖరిలో కూడా తీవ్ర పురుషార్థాన్ని అనుభవం చేయిస్తుంది. తో సదా తీవ్ర పురుషార్థి కాబట్టి సదా తీవ్ర పురుషార్థి కండి. కభీ తీవ్ర కభీ కమజోర్ नहीं. అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థి అప్పుడప్పుడు బలహీన పురుషార్థి కాకూడదు. ऐसे नहीं थोड़ी सी बात हुई कमजोरी बन जाओ, कमजोर बन जाओ. इसको తీవ్ర పురుషార్థి नहीं कहेंगे. బాగా యోగం చేసేసాను నేను, చాలా బాగా యోగం కుదిరింది ఈ రోజు, చాలా బాగా మురళి బుద్ధిలోకి వెళ్ళిపోయింది, ఈ రోజంతా నష ఉంది, తీవ్ర పురుషార్థి అయిపోయాను కాదు. తీవ్ర పురుషార్థి అంటే ఇది కూడా మీరు థర్మామీటర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏంటి, ఏదైనా విషయం రాగానే, సమస్య రాగానే బలహీనమైపోవడము అంటే తీవ్ర పురుషార్థంలో లోపం ఉంది. దాన్ని తీవ్ర పురుషార్థం అంది. इसको तीव्र पुरुषार्थी नहीं कहेंगे. దీన్ని తీవ్ర పురుషార్థి అని అన్నారు. తీవ్ర పురుషార్థి కభీ రుక్తే नहीं ఉడితే. తీవ్ర పురుషార్థులు ఎప్పుడు ఆగిపోరు, ఎగురుతూ ఉంటారు. పరిస్థితిని ఇంకా వాళ్ళని ఎగిరే కళల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి తీవ్ర పురుషార్థిని అంటే. तो उड़ते पंछी बन उड़ती कला का अनुभव करते चलो. ఎగిరే పక్షి ఎగిరే కళలో అనుభవం చేస్తూ వెళ్ళండి. एक दो को भी सहयोग दे तीव्र पुरुषार्थी बनाते चलो. ఒకరికొకరు మీలో మీరు सहयोग तीव्र पुरुषार्थी का तैयार చేస్తూ వెళ్ళండి. जितनी औरों की सेवा करेंगे उतना स्वयं का उमंग उत्साह बढ़ता रहेगा. ఎంతెంత ఇతరుల సేవ చేస్తూ ఉంటామో అంత స్వయం యొక్క ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి. విదాయికి సమయం బాబా వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయే ముందు మాట్లాడుతున్న మాటలు అంటే దాది శరీరం నుండి బాబా ఇంకా వెళ్ళిపోతారనే ముందు दादी जानकी जी विदेश में जाने की छुट्टी बाप दादा से ले रहे. ఆ టైంలో జానకి దాది పర్సనల్ గా బాబాతో కలుస్తూ విదేశాలకు నేను వెళ్తున్నాను అని సెలవు తీసుకుంటున్నారు బాప్ దాదా నుండి. देश विदेश में सेवा का उमंग उत्साह अच्छा है. जहां उमंग उत्साह है वहां सफलता भी होती है. అయితే బాబా చెప్తున్నారు దేశ విదేశాల్లో సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు చాలా బాగా ఉన్నాయి. ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటున్నాయి అక్కడ సఫలత కూడా ఉంటుంది. సదా అటెన్షన్ रखना है कि पहले उमंग उत्साह हो, संगठन की शक्ति हो. సదా ఇది అటెన్షన్ ఉంచుకోవాలి. ముందు ఉల్లాస ఉత్సాహాలు అవసరం, రెండోది సంఘటన శక్తి ఉండాలి. स्नेह की शक्ति, सहयोग की शक्ति हो तो सफलता उसी अनुसार होती है. ये है धरणी. స్నేహ శక్తి, సహయోగ శక్తి ఉన్నట్లయితే సఫలత దాని అనుసారమే దొరుకుతుంది. ఉల్లాస ఉత్సాహాలు, సంఘటన యొక్క శక్తి, స్నేహం యొక్క శక్తి, సహయోగం యొక్క శక్తి ఇది ధరణి తయారవడానికి కావాల్సినవి. जैसे ठीक करके बीज डाल दो तो फल भी थोड़े समय के लिए मिलेगा. जैसे ठीक धरनी ठीक होती है तो फल भी ऐसा ही निकलता है. और अगर टेम्पररी अस्थायी धरनी को ठीक करके बीज डाल दो तो फल भी थोड़े समय के लिए मिलेगा, सदा काल के लिए फल नहीं मिलेगा. तो सफलता के फल के पहले సదా ధరణికు చెక్ కరు. ఎలాగైతే ధరణిని చాలా చక్కగా దున్ని తయారు చేసి బీజాలు వేస్తే ఫలాలు కూడా అలాంటివి వస్తాయి, మంచివి. ఒకవేళ టెంపరీగా పైన ధరణిని సరి చేసేసి బీజం వేస్తే ఆ బీజాల నుండి వచ్చే ఫలాలు కూడా కొద్ది కాలం కోసమే లభిస్తే, సదాకాలానికి ఫలం ఉండదు. అలాగే బాబా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఉల్లాస ఉత్సాహాలు, సంఘటన శక్తి, స్నేహ సహయోగాల యొక్క శక్తిని పెంచుకుంటూ వెళ్ళండి. బీజ అంటే ధరణిని కరెక్ట్ చేసుకోండి. సఫలత యొక్క ఫలం పొందడానికి ముందు సదా ధరణిని చెక్ చేసుకోండి. నేను అలా తయారు చేసుకుంటున్నానా లేదా ధరణి అని. बाकी जो करते हैं उनका जमा तो हो ही जाता है, अभी भी खुशी मिलती है और भविष्य तो है ही. అయితే ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారో దాన్ని జమ అయితే అయిపోతుంది. ఎలాంటి సేవ కానివ్వండి, ధరణి ఎలా కానివ్వండి, మీరు చేస్తున్నది జమ అయిపోతూనే ఉంది. ఇప్పుడు కూడా మీకు ఖుషి దొరుకుతుంది సేవ చేయటం వలన. మరి భవిష్యత్తులో కూడా ఉండనే ఉంటుంది ఖుషి, ఈ ప్రాప్తి అంతా అని చెప్తున్నారు బాబా. అచ్చా వరదాన్, ఈ రోజు మురళి నుండి వరదానము. తోడునా, మోడునా और जोड़ना, इन 3 शब्दों की स्मृति द्वारा सदा विजयी भव.
తెంచుకోవటము, మలచుకోవటము మరియు జోడించడము. ఈ 3 పదాల యొక్క స్మృతి ద్వారా, ఈ 3 మాటల యొక్క స్మృతి ద్వారా సదా విజయీ భవ, సదా విజయిగా కండి. తెంచుకోవటము, మలచుకోవటము మరియు జోడించడము, ఈ 3 మాటల యొక్క స్మృతి ద్వారా సదా విజయీగా కండి. सारी पढ़ाई और शिक्षाओं का सार ये 3 शब्द है. బాబా చదివించే మొత్తం చదువు మరియు బాబా ఇచ్చే శిక్షణల యొక్క సారమే ఈ 3 మాటలలో ఉంది. ఒకటి, కర్మ బంధన్ తోడ్నే హే, కర్మ బంధనలు తెంచుకోవాలి. 2, అప్నే సంస్కార స్వభావ కో మోడ్నా హే, తమ సంస్కారము స్వభావాన్ని మలచుకోవాలి. మలచుకోవటం అంటే మార్చుకోవాలి. 3, एक बाप से सर्व संबंध जोड़ने हैं, ఒక బాబాతో సర్వ సంబంధాలు జోడించుకోవాలి. यही 3 शब्द संपूर्ण विजयी बना देंगे. ఈ 3 మాటలు సంపూర్ణ విజయిగా तैयार చేసేస్తాయి మనల్ని. इसके लिए सदा यही स्मृति रहे कि जो भी इन नयनों से विनाशी चीजें देखते वो सब विनाश हो ही पड़ी है. దీనికోసం సదా ఇదే స్మృతి ఉండాలి. ఈ నయనాల ద్వారా వినాశీ వస్తువులు ఏదైతే చూస్తున్నానో ఇదంతా వినాశనం అయిపోయి ఉన్న వస్తువులే. उन्हें देखते भी अपने नए संबंध, नए सृष्टि को देखते रहो तो कभी हार हो ही नहीं सकती. అందువలన మన ఎదురుగా వినాశీ వస్తువులు, ప్రాప్తులు చూస్తున్నప్పటికీ కూడా, వినాశీ వ్యక్తులు చూస్తూ కూడా ఇంకొక వైపు తమ కొత్త సంబంధం, కొత్త సృష్టిని చూస్తూ ఉండండి బుద్ధితో. అప్పుడేమవుతుంది, ఎప్పుడు కూడా మీరు ఓడిపోరు. పరిస్థితుల్లో మాయతో ఎప్పుడు ఓడిపోరు అని చెప్తున్నారు బాబా. కర్మ బంధనలు తెంచుకోండి, సంస్కార స్వభావాలను మలుచుకోండి, ఒక బాబాతో సర్వ సంబంధాలు జోడించండి. వినాశీ వ్యక్తులు, వస్తువులు ఇవన్నీ ఉన్నా అటువైపు బుద్ధిని క్లోజ్ చేస్తూ బాబాతో జోడించుకుంటూ ఉండండి. స్లోగన్, యోగి కి నిశాని సదా క్లీన్ और క్లియర్. యోగి యొక్క చిహ్నాలు ఏంటంటే సదా క్లీన్ మరియు క్లియర్ గా ఉంటారు. యోగి యొక్క చిహ్నాలు సదా క్లీన్ గా మరియు క్లియర్ గా ఉంటారు. క్లీన్ అంటే బాహ్యమైన క్లీనింగ్ ఉంటుంది, అది కూడా అవసరం. పవిత్ర యోగి ఆత్మలంటే ముందు బాహ్య స్వచ్ఛత, తర్వాత ఆంతరిక స్వచ్ఛత. ఆంతరికంగా కూడా మైండ్ కూడా ఎలా ఉండాలి, క్లీన్ క్లియర్. మన మాటలు కూడా ఎలా ఉండాలి, క్లీన్ క్లియర్. ఈ విధంగా మన అభ్యాసం చెయ్యాలి. యోగం బాగా ఉంటే ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదా వీటి మీద అటెన్షన్ పెట్టైనా మన యోగం కుదరాలి. మనలో క్లీన్నెస్, స్పష్టత, మన ఆలోచనలు, మన మాటలు, మన నడవడికల్లో బాహ్య శుద్ధి, వీటిని పెంచుకుంటూ అయినా యోగం పెరగాలి, లేదా యోగం పెరగడం ద్వారా అయినా మనలో వచ్చేయాలి కదా. ఇది అటెన్షన్ పెట్టాలి అనమాట. బాబా ఈరోజు చాలా డోస్ ఇచ్చారు మనకి. చాలా శక్తి, నష మనలో ఎక్కించేస్తారు కదా. మెయిన్ మనన శక్తి, మగ్న అవస్థ, వీటిని కర్మలు చేస్తూ కూడా ఉపయోగించుకొని నష శక్తిని పెంచుకోండి. ఎంత విలువైన రత్నాలు ఇస్తున్నారు బాబా, వాటిని బీరువాలోనే దాచి పెట్టేస్తారు, ఉపయోగించలేదంటే వాటి విలువ మీరు తక్కువ చేసేసినట్టు అవుతుంది. దాన్ని ఉపయోగించి ఆ నష మీలో ఎక్కించుకుంటూ మీరు మాయతో కూడా సదా విజయం పొందండి. ప్రాప్తులు మీరు అనుభవించండి. మీరు అనుభవించడం కోసమే నేను ఇస్తున్నాను కదా, కార్యంలో ఉపయోగించండి. అది బుద్ధి అనే బీరువాలో పెట్టేసి ఉంచేకండి. ఉంది అనే ఖుషి ఉంటది కానీ అనుభవం చేసే ఖుషి ఉండదు కదా అంటున్నారు బాబా. కేవలం రిపీట్ చేయటమే కాదు మననము అంటే, ఆ పాయింట్ యొక్క లోతులోకి వెళ్ళి ఆ నష అనుభవం చేయడం.
వెంటనే ప్రాక్టికల్ కర్మలలో కూడా దాన్ని ఉపయోగించడం, ఇది మననము అంటే. కాబట్టి బాబా ఈరోజు మననం చేసి బాబా ఖజానాలను మీ ఖజానాలుగా తయారు చేసేసుకోండి అని చెప్తున్నారు బాబా. అంటే బాబా చెప్పారు, శాంతి సాగరుడు బాబా, మనం శాంతి స్వరూపం. ఎగ్జాంపుల్ ఒక పాయింట్, దానిలో మాస్టరీ అయిపోవాలి మనం. అంటే బాబా తర్వాత నెక్స్ట్ నేనే శాంతి స్వరూపం. ఎవరైనా అనుభవం చేయాలంటే నా నుండి సహన శక్తి. బాబా తర్వాత నేనే సహించే అంతశక్తి. మాస్టరీ చేశాను నేను దానిలో. ఎవరైనా నేర్చుకోవాలంటే నా నుండి, నా జీవితాన్ని చూస్తే చాలు, వాళ్ళకి నిజంగా ఒక ప్రేరణ అనేది దొరుకుతుంది సహన శక్తి విషయం. శుభ భావన మాస్టరీ నేను. ఎలాంటి నెగిటివ్ పరిస్థితులలో కూడా, ఎలాంటి నెగిటివ్గా వ్యవహరించే వ్యక్తుల పైన కూడా ఫుల్ 100% పాజిటివ్ మాస్టరీ నేను దానిలో. ఎవరైనా నా జీవిత సన్నివేశాల ద్వారా వాళ్ళకి నేర్చుకోగలరు. నేను చెప్పక్కర్లేదు మాటలతో. మాస్టరీ అయిపోవాలి మనం. ఒక్కొక్క పాయింట్ని మననం చెయ్యండి, లైఫ్లో ఉపయోగించండి, దానిపైన మాస్టరీ సంపాదించండి, అధికారం. ఇది ఈరోజు బాబా ప్రత్యేకంగా చెప్తున్నారు. అలాంటి పనులు చాలా ఉంటాయి దినచర్యలోని. మీ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చునే సమయాలు అయితే దొరకవు. దొరికితే మంచిదే, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే కాకుండా, ఎందుకంటే మా చిన్నప్పటి రోజుల్లో మేము ఒక రాత్రి అంత శనివారం వచ్చిందంటే ప్రతి శనివారం మాకు ప్రోగ్రాం. రాత్రి 10కి కూర్చుంటే ఉదయం 5 వరకు యోగం. ఇంకేం లేదు అప్పుడు. మ్యూజిక్లు, కామెంటరీలు ఏం లేదు. ఒకరు కూర్చొని దృష్టిస్తారు, మిగిలిన వాళ్ళు కూర్చొని దృష్టి తీసుకుంటాం. ఒకరు దిగిపోతే ఒకరు. అది స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఎలా ఒకరి తర్వాత ఒకరు కూర్చోమని ఒకరు నిమిత్తులు సలహా ఇస్తుంటే వాళ్ళు వెళ్ళి కూర్చొని దృష్టిస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. 5 వరకు నడిచేది యోగం. మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకి క్లాస్కి వచ్చేసేవారు, ఇళ్ళకెళ్ళి స్నానాలు చేసేస్తారు. మురళి క్లాస్ అవగానే వెళ్ళిపోయి 9 కల్లా వచ్చేసేవారు సెంటర్కి. 9 నుండి 1 గంట యోగం. 1 గంటకి వెళ్ళి అన్నం చారు ఏదో చేసేసుకొని సింపుల్గా తినేసి కాసేపు చేరబడిపోయి మళ్ళీ 4 గంటలకల్లా వచ్చేసేవారు. 4 నుండి 6:30 యోగం. మళ్ళీ 6:30 నుండి అవ్యక్త మురళి సాయంత్రం. అది అయిపోయాక ఇంటికెళ్ళి అప్పుడు రెస్ట్ తీసుకునేవారు. ఇప్పుడు ఆ టైం దొరకట్లేదు. దొరికిన శరీరాలు సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు బాబా మురళిని అనేవారు, ముందు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు యోగం చేయడానికి కూడా టైం ఉండదు, ఇప్పుడు ఉన్నప్పుడే మీరు ఉపయోగించుకోండి అని. అది ఇప్పుడు చూస్తున్నా. దొరికేదే 1 గంట. ఆ గంటలో కూడా పరిస్థితులు సతమతం అవుతూ మైండ్ ఎక్కడెక్కడ పరిగెడుతూ ఉంటుంది. యోగంలో వెళ్ళి కూర్చోడానికి ఇంకా టైం పట్టేస్తూ ఉంటుంది దొరికే గంటలో కూడా. యోగం కుదరని పరిస్థితులు వచ్చేస్తాయని చెప్పారు బాబా ఆ రోజుల్లో. అది ఇప్పుడు చూస్తున్నాం అనమాట ప్రాక్టికల్గా. అందుకే బాబా ఏం చెప్తున్నారు, ఆ దొరికే టైం. ఇప్పుడు నుమాషాం యోగం అని ఇప్పుడు మురళి విన్నారు, మళ్ళీ నుమాషాం యోగమే కూర్చుంటారు రోజు. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు, ఆ కూర్చోగానే యోగం కుదరాలంటే రోజు మొత్తంలో మీరు పని చేసినప్పుడు చెయ్యాలి కదా. మనం సోల్ కాన్షియస్ స్థితిలో ఉండి, ఆత్మ అభిమాని స్థితిలో ఉండి చేయడము. ఆత్మ ఇలా డిటాచ్ గా ఉన్నాను, బ్రుక్టి మధ్య చేయిస్తున్నాను ఈ శరీరం ద్వారా. ఇది కూడా మననం అనే అంటారు. అలా ఒక్కొక్క పాయింట్ ని కూడా, లేదా మీకు హోంవర్క్ మురళి నుండైనా తీసుకోండి అని చెప్తున్నారు బాబా. ఏ రోజు మురళిలో ఆ రోజు ఏదైనా ఒక పాయింట్ ని తీసుకొని మీరు పని చేస్తూ కూడా అభ్యాసంలో పెట్టండి. దాన్ని నష ఎక్కించుకోండి, ఆ పాయింట్ యొక్క నష. ఈ రోజు మురళి నుండి ఈ పాయింట్ నేను తీసుకుని నేను దాన్ని రక్తముగా ఎక్కించుకుంటాను. ఆత్మకి రక్తం కదా ఇదే, శరీరానికి తినే ఫుడ్ జీర్ణమైతే అది రక్తం అవుతుంది. ఆత్మకు శక్తి ఇచ్చేది పాయింట్ జీర్ణమైతే, నష ఎక్కితే అది రక్తం అవుతుంది. అందుకని మనం ఒక పాయింట్ ఏదైనా తీసుకొని పని చేస్తున్నప్పుడు కూడా మన లింక్ మిస్ అవ్వకుండా
మననంలో ఉంచుకుంటే, ఆ మననం ద్వారా నశ అనేది కలిగించుకుంటే, అప్పుడు ఈవినింగ్ మీరు నుమాషంయోకి కూర్చోగానే సెకండ్‌లో మీ బుద్ధి బాబా వైపు వెళ్ళిపోతుంది. అలా కాకుండా రోజంతా టైం వేస్ట్ చేసి, బుద్ధి ఎక్కడెక్కడికో పెట్టేసి పనులు చేస్తూ ఉన్న టైంని సఫలం చేసుకోకుండా, మళ్ళీ ఈవినింగ్ డైరెక్ట్ యోగానికి కూర్చొని నాకు యోగం కుదరాలంటే, అందులో ఒక గంట కూర్చుంటే అరగంట పైగా ఎళ్ళిపోతది మీ టైం వేస్ట్‌గా. అందుకు రోజంతా సఫలం చేసుకోవడం నేర్చుకోవాలి మనం. రోజంతా నషలో ఉండడము, జ్ఞాన పాయింట్స్‌లో రమించటం నేర్చుకోవాలి. మననం చేయడం. తీవ్ర పురుషార్థం యొక్క గమనిక కలిగిస్తున్నారు బాబా. ఒకవేళ ఇది ఒకటి మన కూర్చొని చేసే యోగానికి మళ్ళీ అమృతవేళ యోగానికి కూడా సపోర్ట్ ఇస్తది మనకి. శక్తి పెంచుతది. మానసిక శక్తి పెరుగుతున్న కొద్దీ యోగంలో ఇంకొద్ది మనకి యోగం కుదరటం, అమృత వేళ కూడా కూర్చుంటే వెంటనే నశాలోకి వెళ్ళడం, నిద్ర అటువంటివి లేకుండా ఇవన్నీ మనలో వస్తాయన్నమాట. మనం కర్మలు చేస్తూ కూడా ఇది ప్రాక్టీస్ చేస్తే. ఇది ప్రాక్టికల్ విషయాలు, ప్రాక్టికల్ పురుషార్థం. బాబా కూడా ఈరోజు చెప్తున్నారు ఏంటంటే, ఒకవేళ మీరు పాయింట్స్ యొక్క నశాలో లేకుండా మురళి విన్నామా, మురళిది మురళి అయిపోయింది. నా పనుల్లో నేను మైండ్ పెట్టుకున్నాను. ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు, వేస్ట్ ఆలోచించలేదు. బాబా వైపు బుద్ధి లేదు, బంధుమిత్రుల వైపు కూడా బుద్ధి లేదు, ప్రపంచం వైపు బుద్ధి పెట్టలేదు. బస్ నా బుద్ధి బాగానే ఉంది, ఈ రోజు వేస్ట్ రాలేదు అనేసుకుంటాం మనం. ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు, నేను పాప కర్మలైతే చేయలేదని. అది సరిపోదు. కామన్ వ్యక్తులు కూడా అలా ఉంటున్నారు బయట ఉన్నవాళ్ళు. అది సాధారణ స్థితి, సాధారణ సంకల్పాలని అంటారు. విశేషాత్మల యొక్క స్థితి అది కాదు. తీవ్ర పురుషార్థుల యొక్క స్థితి అది కాదు. సాధారణ కర్మలలో ఉంటూ ఏదైనా స్పెషల్ పురుషార్థం అనేది యాడ్ చేయండి దానిలో. మననం యొక్క శక్తిని యాడ్ చేయండి. ఆ నశలో ఉండండి. అప్పుడు తీవ్ర పురుషార్థం వైపు మీరు ఉన్నట్లు అని చెప్తున్నారు బాబా. మాయ కూడా అలాంటి పిల్లల్ని చూసి దూరంగా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళ నశలో వెళ్ళి బిజీగా ఉంటారు అని. వస్తది. విఘ్నం వస్తది, రోగం వస్తది, మాయ వస్తది. ప్రపంచ వాళ్ళకి వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ వస్తది. కానీ తెలియలేదు వచ్చిందని కూడా. వచ్చింది, పోయింది. ఎవరికీ తెలియలేదు. నాకే తెలియలేదు. అదొచ్చి వెళ్ళిపోయాక, ఓహో! ఇంత వచ్చిందా? నేను దాన్ని ఇలా బాబా నాకు చాలా హెల్ప్ చేశారని తర్వాత అనుభవం అవుతుంది మనకి. బాబా హెల్ప్ చేస్తారు కాదనలేదు. కానీ మనలో కూడా జ్ఞానం యొక్క పూర్తి ఆ నశ, యోగ శక్తి యొక్క నశ మనలో ఉండాలన్నమాట. మనన శక్తి యొక్క నశ. ఆ విధంగా మాయను మనం జయించేవాళ్ళు అవుతాం అని ఈరోజు బాబా పూర్తిగా మనలో శక్తి నింపారు. ఈ శక్తిని ఈ ఒక్క రోజే కాకుండా వారం రోజులు కూడా మళ్ళీ మనలో ఉండిపోవాలి. మళ్ళీ రేపు మురళి వినే టైంకి ఈ మురళి ఏంటో మర్చిపోయాము. మర్చిపోలేదు కానీ పాయింట్ల వరకే గుర్తుంది అనేలా కూడా ఉండకూడదు. బాబా ఎంత ఆశ పెట్టుకుంటున్నారో నా పిల్లలు తయారైపోవాలి. ఎవరైనా ఇంత నీట్‌గా, ఇంత శ్రద్ధ పెట్టి, ఇంతలాగా లోపల నుండి మనల్ని కడిగేసేలాగా, మనకి శక్తి నింపేసేలాగా ఏ తండ్రి పాలనిస్తారు చెప్పండి? ఏ టీచర్ ఇంత హైయెస్ట్ స్టేజ్‌కి తీసుకెళ్తారు చెప్పండి? దాన్ని ఉపయోగించుకోవాలి కదా మనం. ఎంత రియలైజ్ అవ్వాలి మన మైండ్ నుండి. తర్వాత వరదానంలో కూడా బాబా చాలా విశేషంగా చెప్పారు. తోడున, మోడున, జోడున. ఈ 3 మాటల్ని స్మృతిలో ఉంచుకోవటం ద్వారా సదా విజయిగా కండి. కర్మ బంధాన్ని తెంచుకోవాలి, సంస్కార స్వభావాలను మలుచుకోవాలి, ఒక బాబాతో సర్వ సంబంధాలు జోడించాలి. యోగిల యొక్క గుర్తు క్లీన్ మరియు క్లియర్. మన నడక, మన కర్మ, మన సంకల్పాలు, మన మాటలన్నీ కూడా క్లీన్ క్లియర్ ఉండాలి. మన చుట్టూ వాతావరణం, మన వస్త్ర విధానం, మన చుట్టూ పరిసరాలు అన్నీ కూడా క్లీన్ క్లియర్. యోగుల యొక్క గుర్తు ఇది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు కూడా బట్టి ఉంది.
తెలుగు వాళ్ళకు జరిగే బట్టి శాంతి సరోవర్ నుండి దాని లాభాన్ని తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ప్రతి వారం మాదిరిగా మళ్ళీ మన సెంటర్ నుండి అయ్యే బట్టి స్పెషల్ క్లాసులు మళ్ళీ ఉంటాయి. లక్షవారం నాడు కూడా అవ్యక్త మురళి సాయంత్రం ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. ఓం శాంతి.